నమస్తే ఫుడీస్, నేను మీ చైతు. ఈరోజు కేరళలో ద మోస్ట్ పాపులర్ కులిక్కి షర్బత్ ఎలా చేయాలో చూపించిపోతున్నాను. అది కూడా ఒకటి అక్కడి ట్రెడిషనల్ స్టైల్ అయితే, ఒకటి మనం మాడిఫై చేసింది. మరి ఈ రెసిపీస్ చూసే ముందు మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో నేను అప్లోడ్ చేసే అన్ని వండర్ఫుల్ రెసిపీస్ మీకు వచ్చేస్తే నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా. ముందుగా ఒక చిన్న బౌల్లో 1 టేబుల్ స్పూన్ సబ్జా తీసుకుని అందులో వాటర్ పోసి కనీసం ఒక పావు గంట నానబెట్టాలి, బాగా ఉబ్బే వరకు. తొందరగా అయిపోవాలంటే కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళు వేసేయండి. ఇప్పుడు ఒక లెమన్ ఇలా సైడ్ కట్ చేసుకుని కట్ చేసిన ఈ పీస్ని గ్లాస్లో వేసేసుకోండి. మిగిలిన లెమన్ జ్యూస్ మొత్తం కూడా మనం మంచిగా గ్లాస్లోకి స్క్వీజ్ చేసేసుకోవాలి. అలాగే 2-3 పుదీనా ఆకులు, దీంతో పాటు 2 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి. అయ్యో, షుగర్ కొలెస్ట్రాల్ కదండి అని వాడచ్చా అంటే మాత్రం ఒరిజినల్ రెసిపీకి షుగర్ అయితేనే పర్ఫెక్ట్ టేస్ట్ ఇస్తుంది. ఇప్పుడు అలాగే కారం మంచిగా ఉన్న ఒక పచ్చిమిర్చి తీసుకుని పైనుంచి కింద వరకు నాటు పెట్టి గ్లాస్లో వేసేసుకోండి. దీంతో పాటు మీకు నచ్చినట్టు ఐస్ క్యూబ్స్, నేనైతే ఇక్కడ 4 ఐస్ క్యూబ్స్ తీసుకుంటున్నాను. మన సబ్జా కూడా బాగా ఉబ్బినాయి. ఇందులో నేను ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సబ్జా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని వాటర్తో నింపేసుకోండి. చూడ్డానికి చాలా రిఫ్రెషింగ్గా ఉంది కదా, టేస్ట్ అయితే అదిరిపోతుంది అంతే. ఇందులో టేస్ట్ ఎన్హాన్స్ చేయడం కోసం 1 చిటికెడు ఉప్పు, ఎక్కువ అవసరం లేదు, చిటికెడు సరిపోతుంది. ఇప్పుడు ఇలాంటి స్టీల్ గ్లాస్ ఒకటి తీసుకుని పైనుంచి లాక్ చేసి బాగా షేక్ చేయాలి. షర్బత్ ఎప్పుడన్నా సరే మీరు ఎంత మంచిగా షేక్ చేస్తే అంత మంచి టేస్ట్ వస్తుంది. మీ దగ్గర ఇలాంటి గ్లాస్ లేకపోతే బాటిల్లో కూడా మీరు పోసుకొని దాన్ని షేక్ చేసుకొని గ్లాస్లో వేసుకుంటే మీకు కులిక్కి షర్బత్ రెడీ అయిపోతుంది. సెకండ్ రెసిపీ కోసం ముందుగా వేసుకున్నట్టే 1 లెమన్ పీస్, పుదీనా ఆకు, నిమ్మరసం, సబ్జా గింజలు, సన్నగా నాటు పెట్టిన పచ్చిమిర్చి, దాంతోపాటు షుగర్కి బదులు ఇక్కడ నేను బెల్లం వాడుతున్నాను. షుగర్కి హెల్తీ రీప్లేస్మెంట్ బెల్లం. 2 టేబుల్ స్పూన్ నేను బెల్లం తీసుకుంటున్నాను. దాంతోపాటు కొంచెం అల్లం. బెల్లం అల్లం కాంబినేషన్ అదిరిపోలా, సూపర్ ఉంటుంది టేస్ట్ కూడా. ఇప్పుడు అందులో మీరు ఐస్ క్యూబ్స్ వేసుకుని వాటర్ పోసి ముందు చెప్పినట్టే షేక్ చేసుకుని గ్లాస్లోకి తీసుకుంటే మీ సెకండ్ షర్బత్ కూడా రెడీ అయిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎండలు తగ్గక ముందే మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి డ్రింక్స్.